అందరికీ నమస్కారం. ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం. నేను గుండెపనేని రాజశేఖర్. నేను ఇవాళ మీ ముందుకు ఒక చక్కని సౌందర్య సాధనమైనటువంటి ఒక తైలంతో మీ ముందుకు రావటం జరిగింది. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది. సౌందర్య సాధనంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇటు పురుషులకు అటు స్త్రీలకు ఇద్దరికీ కూడా చాలా ఉపయోగమైనటువంటి ఒక మంచి తైలం ఇది. ఈ తైలం గురించి నేను మీకు సవివరంగా వివరిస్తాను. దీన్ని మీరు తయారు చేసుకోండి. సాధారణంగా మార్కెట్లో చాలా ఖరీదు చేసేటువంటి ఒక తైలానికి సమానమైనటువంటి స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా పనిచేసేటువంటిది. అది చాలా ఖరీదైనటువంటిది అయినప్పటికీ ఇది తక్కువ ఖరీదుతోనే చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడేటువంటి ఒక చక్కని తైలాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు తయారు చేసుకోండి. ఒకవేళ ఏదైనా మీకు కొన్ని దొరకలేదు, మేము చేసుకోలేకపోతున్నాము అన్న మీరు ఆశ్రమాన్ని సంప్రదించినా కూడా నేను మీకు తయారు చేసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఇది కొన్ని తైలాల సమాహారము. కొన్ని తైలాల సమాహారంలోకి కొన్ని మూలికలను వేసి కాంచుకొని చేసుకునేటువంటి ఒక తైలం ఇది. కానీ ఈ తైలం యొక్క విలువ ఏంటంటే, సాధారణంగా మనకు కుంకుమాది తైలం అని మార్కెట్లో దొరుకుతుంది. ఆ కుంకుమాది తైలానికి సమానమైనటువంటి తైలం ఇది. కానీ కుంకుమాది తైలము 10 ml అంటే 10 ml దాదాపు 350 నుంచి 400 రూపాయల వరకు మార్కెట్లో విక్రయం జరుగుతుంది. అంత ఖరీదైనటువంటి తైలాన్ని మీరు తయారు చేసుకోవాలంటే రమారమి 35 లేదా 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లీటర్కి. కానీ ఇక్కడ మనం చేసుకునేటువంటి తైలం కేవలం 4,000 రూపాయల్లోనే ఒక లీటర్ వస్తుంది. అంటే అక్కడ 40,000 రూపాయలు విలువ చేసే తైలాన్ని మనం కేవలం 4,000 రూపాయలతోనే ఒక లీటర్ తయారు చేసుకోగలుగుతాము. అంతకు ఏమాత్రం తగ్గకుండా అంతకు రెట్టింపు ఉండేటువంటి ప్రయోజనంతోనే మనము ఈ తైలాన్ని తయారు చేసుకుంటాం. నేను ఆ తైలము ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేను చక్కగా వివరిస్తాను. వీటన్నిటినీ నోట్ చేసుకోండి. మీరు ఒకవేళ వైద్యులైనట్టయితే, మీరు కూడా డాక్టర్లు అయితే దీన్ని రాసి పెట్టుకోండి. ఇది తయారు చేసి వాడించండి. చాలామంది ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ తైలం యొక్క ప్రయోజనం అలాంటిది అనమాట. ఇప్పుడు నేను విషయంలోకి వస్తాను. మొట్టమొదటిగా మీరు 100 గ్రాముల చొప్పున నేను మీకు కొలత చెప్తాను. ఆ తర్వాత మీరు పెంచుకునేది పెంచుకోవచ్చు. 1 లీటరు తైలానికి మనం ఏ విధంగా ఎంత మోతాదు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే 100 గ్రాముల బాదాం నూనె తీసుకోండి. బాదాం నూనె తెలుసు కదా మీకు. బాదామి నూనె 100 గ్రాములు తీసుకోండి. తర్వాత విప్ప నూనె 100 గ్రాములు తీసుకోండి. విప్ప నూనె 100 గ్రాములు తీసుకోండి. నెక్స్ట్ చిట్టాముదం కూడా 100 గ్రాములు కలుపుకోండి దీంట్లోకి. కొబ్బరి నూనె, మార్కెట్లో దొరికేటువంటి ప్రశస్తమైనటువంటి కొబ్బరి నూనె కూడా 100 గ్రాములు తీసుకోండి. అలాగే నువ్వుల నూనె, మనకు మామూలుగా మార్కెట్లో బాగా దొరుకుతుంది కదా నువ్వుల నూనె, కొంచెం గానుగా ఆడించిన నూనె, మంచి నూనె, నువ్వుల నూనె కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. దీంతోపాటు ఆవాల నూనె కూడా 100 గ్రాములు తీసుకోండి. ఈ ఆవాల నూనె కూడా 100 గ్రాములు తీసుకోండి. ఆవాల నూనె 100 గ్రాములు తీసుకొని దీనికి చందనాది తైలం అని మార్కెట్లోనే మనకు మూలికలు అమ్మే షాప్లో దొరుకుతుంది. చందనాది తైలము ఒక 100 గ్రాములు తీసుకోండి, లేదా 100 ml తీసుకోండి. అలాగే చమేలి తైలం అని, అంటే మల్లె నూనె అంటారు దీన్ని, చమేలి తైలం అని మీరు అడిగితే ఇస్తారు. దీన్ని కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. అలాగే నిమ్మ గడ్డి నూనె అంటారు, అంటే లెమన్ గ్రాస్ ఆయిల్ అంటారు కదా, ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ని కూడా 100 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ కూడా రమారమి మీకు 900 గ్రాములు అవుతాయి, లేదా 900 ml అవుతాయి అన్నమాట. ఈ తైలాలన్నీ మీరు స్వీకరించుకొని తీసుకొని వీటన్నిటినీ కలిపి ఒక స్టీల్ పాత్రలో, లేదా ఇనుప పాత్ర అయినా స్టీల్ పాత్ర అయినా తీసుకోండి. మట్టి కుండ తీసుకోకండి. మట్టి కుండ తీసుకుంటే కూడా వంటకానికి మంచిదైనప్పటికీ కూడా తైలం చాలా తక్కువగా వచ్చేస్తుంది, కుండ పీల్చేస్తుంది అనమాట. కాబట్టి ఇనుము మనము తగలడం వల్ల కూడా, ఇనుము కూడా సౌందర్యవర్ధకమే కాబట్టి మనకు అది ఉపయోగంగా ఉంటుంది. లేదా స్టీల్ పాత్ర తీసుకొని దాన్ని స్టీల్ పాత్రలో ఇవన్నీ వేసి కలిపేయండి. ఈ తైలాన్ని కలిపిన తర్వాత ఇందులోకి 10 గ్రాముల సున్నం వేయాలి. సున్నం అంటే 10 గ్రాములు మామూలుగా మనకు అంగళ్ళల్లో డబ్బీ అమ్ముతారు, 1 రూపాయికి డబ్బీ ఇస్తారు. దాన్ని తీసుకొని వచ్చేసి దాంట్లో ఉన్నటువంటి సున్నాన్ని కొంచెం ఆరబెట్టుకొని పెట్టుకోండి. తడి లేకుండా ఆరబెట్టండి. మామూలుగా మీరు దాన్ని తీసుకొని వచ్చి ఒక పేపర్ మీద వేసి పెట్టేస్తే 1 గంట లోపల తడి అంతా ఆరిపోయి డ్రై అయిపోతుంది అనమాట. అది ఆ డ్రై అయిపోయినటువంటి సున్నాన్ని ఒక 10 గ్రాములు ఈ తైలంలోకి వేయండి. అట్లాగే ఒక 20 గ్రాముల కుంకుమ పువ్వును ఈ తైలంలోకి వేయండి. 20 గ్రాముల కుంకుమ పువ్వు ఈ తైలంలోకి వేయండి. ఈ తర్వాత ఎర్రచందనం అనేది మనకు లేపాక్షి ఎంపోరియంలో ప్యూర్ అమ్ముతారు. లేపాక్షి ఎంపోరియం వీటిల్లో చాలా ప్యూర్ అమ్ముతారు. ఈ ఎర్రచందనం కూడా ఒక 20 గ్రాములు అందులో వేయండి. ఈ తైలంలో వేయండి. అట్లాగే
యాలకులు తీసినటువంటి గింజలు ఉంటాయి. యాలకులు తీసినటువంటి గింజల్ని కూడా దంచి ఒక 20 గ్రాములు వేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన దినుసులన్నీ కూడా దంచి పొడి రూపంలో దాంట్లోకి వేయండి అనమాట. అట్లాగే ఇక మీకు సున్నం అయితే పొడిగానే ఉంటుంది, వీటన్నిటిలో కలిపి నూరేసి దాన్ని వేసేయచ్చు అనమాట. అట్లాగే జాపత్రి ఒక 20 గ్రాములు వేయండి. జాపత్రి కూడా దాంట్లోకి ఒక 20 గ్రాములు నూరేసి వేసుకోండి. తామరపు రేకులు వస్తాయి మనకి మార్కెట్లో. తామరపు రేకులు అవి అమ్ముతారు. మీరు ఒక 2-3 పూలు తీసుకుంటే మీకు ఒక 20 గ్రాముల తామరపు రేకులు అవుతాయి. అవి పచ్చి కూడా వేసేసేయండి, వాటిని దంచి వేయండి. అట్లాగే ఒక 20 గ్రాముల వెనిగర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, యాపిల్ సైడర్ వెనిగర్ అంటారు, అది ఒక 20 గ్రాములు ఈ తైలంలోకి కలపండి. తర్వాత ఇందులోకి ఒక 30 గ్రాముల మానిపసుపు అని అడిగితే మీకు ఇస్తారు, ప్యాకెట్ రూపంలో కూడా దొరుకుతుంది, ఇప్పుడు మార్కెట్లో అమ్ముతుంటారు దాన్ని. మీరు మానిపసుపు ఒక 30 గ్రాములు తీసుకొని వేసుకోండి. ఈ నూనెలు కాకుండా మిగతా దినుసులన్నీ కూడా మీరు కలిపి నూరి అయినా దాంట్లోకి వేయచ్చు. వేసిన తర్వాత చిన్న మంట మీద దీన్ని కాంచుతూ కలుపుతూ ఉండండి. అంటే లోపల మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నల్లగా మాడిపోకుండా ఒక రకంగా ఎర్రగా అయిపోయి అటు మాడనట్లుగా ఉండాలన్నమాట. పూర్తిగా మాడిపోయాయి అనుకోండి, మాడు వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా మాడకుండా కొద్దిగా ఆ మూలికల్లో ఉన్నటువంటి సారం అంతా దీంట్లోకి చేరిన తర్వాత దాన్ని తీసి దించేసుకోవాలన్నమాట. దించేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 5 గ్రాముల పచ్చకర్పూరాన్ని దాంట్లోకి వేయాలి. పచ్చకర్పూరం నూరుకొని కొద్దిగా వేస్తే లైట్గా పొగలేస్తుంది, మిగతాది కలిసిపోతుంది అనమాట. ఆ విధంగా దానికి మీరు వేస్తే ఆ తైలం మొత్తము తయారైపోతుంది. దీన్ని కాచుకోవడానికి మీకు సేకరణకు సంబంధించి కాకుండా కాచుకోవడానికి రమారమ్మ ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టొచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే అది చిన్న మంట మీద కాంచుతాం కాబట్టి హాఫ్ అన్ అవర్, దాదాపు 1 అవర్ కూడా పట్టొచ్చు. ఈ విధంగా తయారైనటువంటి తైలము ఇక సౌందర్యవర్ధక తైలంగా చాలా గొప్పగా తయారైనట్టు అనమాట. దీన్ని మీరు ఏం చేయాలంటే శరీరంలో మొత్తం అంటే అణువణువు మర్దన చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత వేడి నీటితో స్నానం చేస్తూ ఉండొచ్చు అనమాట. అలాగే తలకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని తలకు అప్లై చేసుకోవడం వల్ల తలలో వెంట్రుకలు రాలటం ఆగిపోతాయి. అలాగే తలలో ఉన్నటువంటి కురుపులు కానీ, లేదంటే చర్మానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది కానీ, చుండ్రు కానీ తగ్గిపోతుంది. అలాగే ఈ సౌందర్యవర్ధక తైలం అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే కేవలం సౌందర్యం కోసమే కాకుండా చర్మ ఆరోగ్యం కోసం కూడా పనిచేస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది మనిషికి దీన్ని స్నానం చేయడం వల్ల. అలాగే శరీరం మీద ఉన్నటువంటి నొప్పులు కూడా పోతాయి. దీన్ని మీరు నలుగు పెట్టుకొని స్నానం చేసుకోవచ్చు, లేదా ఎవరితో ఏదైనా మర్దన కూడా చేయించుకోవచ్చు. మీరు శరీరం మొత్తం మర్దన చేసుకోండి. శరీరక మూలల్లో ఉన్నటువంటి పగుళ్ళు, పేలుళ్ళు, నవ్వలు, దురదలు ఇటువంటివి కూడా దీంతో తగ్గిపోతాయి. అట్లాగే ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాలు లాగటం ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ తైలాన్ని మీరు 1-2 స్పూన్లు తాగడం వల్ల కూడా మీకు కడుపులో ఉన్నటువంటి అంటే గ్యాస్ ట్రబుల్ కావచ్చు, లేకపోతే పేగుపూత కావచ్చు, లేదా కడుపులో ఉన్నటువంటి వికారాలు కావచ్చు, ఇవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గాను తీసుకోవడానికి సంబంధించిందే. మీకేమి ఇబ్బంది కలిగించేవేం లేవు. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా శారీరక పరమైనటువంటి స్నేహభావంతో ఉండేటువంటి మూలికలే ఇవన్నీ. కాబట్టి ఒకవేళ మీరు తాగలేమనుకుంటే కేవలము శరీరానికి నలుగు పెట్టుకోవచ్చు. తల నుంచి అరికాలి వరకు మీరు మొత్తం నలుగు పెట్టుకొని ఒక గంట ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేసేస్తే, మీరు సోప్ ఏది వాడుకుంటారన్నది సంబంధం లేని విషయం. ఎందుకంటే తైలం కాబట్టి తైలాన్ని దాటి చర్మాన్ని డ్యామేజ్ చేసేటివి ఏవి ఉండవు. కాబట్టి మీరు ఏ సోప్ అయినా సరే మీకు ఇష్టమైనటువంటి సోప్ని వాడుకొని సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ తైలము మీరు తయారు చేసుకోవాలంటే రమారమి 4000 రూపాయలు ఖర్చు అవుతుంది మీకు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 4000 రూపాయలు ఖర్చు అయినటువంటి ఈ తైలంతో మీరు మార్కెట్లో 40,000 రూపాయలు లీటర్ దొరికేటువంటి తైలానికి సంబంధించినంత కంటే ఎక్కువ ప్రయోజనాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఈ తైలాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరు తయారు చేసుకోలేమండి, ఇన్ని మేము ఎక్కడ తిరిగి సేకరించుకుంటామో, ఇవన్నీ కష్టము, మీరు ఒకవేళ చేయించగలుగుతారా మీకు అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే నేను తయారు చేసి పంపిస్తాను. ప్రతి యువతి ప్రతి యువకుడు తమ జీవితంలో సంవత్సరానికి ఒకసారి ఒక 1/2 లీటర్ తైలం దీన్ని వాడుకుంటూ ఉంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా చర్మ సౌందర్యం తగ్గదు, ఆ కాంతి తగ్గదు, ఆ చర్మంలో ముడతలు కానీ, లేదా చర్మానికి సంబంధించినటువంటి పగుళ్ళు కానీ, పేలుళ్ళు కానీ ఇవన్నీ కూడా రాకుండా కాపాడేటువంటి ఒక చక్కని సౌందర్యవర్ధక తైలం ఇది. ఇలాంటివి తెలియడం అనేది మనకు ఒక అవకాశము. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది.
ఇక్కడ మీరు చేయాల్సిందంతా కొంత ఓపికను ప్రదర్శించడము, వాటిని సేకరించుకోవడం చేయండి. ఒకవేళ అంత లేదండి మేము చాలా బిజీగా ఉంటాం, మేము సిటీ జీవితాన్ని గడుపుతున్నాం కనుక బిజీగా ఉంటాం అనుకుంటే కూడా మీరు ఈ తైలాన్ని తయారు చేయించుకోండి. అట్లీస్ట్ వారానికి ఒకసారి మామూలుగా రాత్రి మొహానికి అప్లై చేసి పొద్దున్నే కడిగేసుకొని స్నానం చేసేస్తూ ఉండండి. లేదా వారానికి ఒకసారి శరీరం మొత్తానికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉండండి. మీకు ఆ చర్మ సౌందర్యం కానీ, చర్మ ఆరోగ్యం కానీ, చర్మంలో కాంతి కానీ, ఆరోగ్యం కానీ, చర్మానికి పగుళ్ళు లేకపోవడం కానీ, ముడతలు రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి ఒక చక్కని తైలం ఇది. దీన్ని వాడి ప్రయోజనం పొందుతారని ఆశిస్తాను. దీంతో పాటు మీకు నేను మరో వీడియోలో సౌందర్య రక్షక లేహ్యము అనేది ఒకటి చెప్తాను. ఈ సౌందర్య రక్షక లేహ్యం ఏంటంటే అటు స్త్రీలకు ఇటు పురుషులకు అందరికీ కూడా స్త్రీలలో సౌందర్యాన్ని, గర్భకోశ సంరక్షణను, అలాగే యవ్వనాన్ని ఇస్తుంది. అలాగే పురుషుల్లో కూడా ఆరోగ్యాన్ని, వీర్యవర్ధకాన్ని, సౌందర్యాన్ని కూడా సంరక్షించేటువంటి ఒక లేహ్యం అది. ఆ లేహ్యాన్ని లోపలికి అంటే ఇంటర్నల్గా తీసుకుంటూ ఆ లేహ్యాన్ని సేవనం చేస్తూ ఈ తైలాన్ని మర్దనం చేసుకుంటే చాలా 100కు 100% ఉండేటువంటి సౌందర్య వర్ధకం అవుతుంది అది. కాబట్టి ఆ లేహ్యాన్ని కూడా నేను మరో వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని కూడా మీరు కలిపి వాడుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఇది వాటికి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.